తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండి ఉండుట చూచి. ఎక్కడ కూర్చున్నాడండి? కుడివైపున కూర్చొని ఉండుట చూచి మిగుల కలవరపడిరి. చాలా భయపడ్డాడు. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఆయన సమాధిని గెలిచి 3వ రోజునే మృత్యుంజయుడై తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. 3వ రోజున తిరిగి లేచాడు. ఆ దూతలు చూడగానే అక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులు, ఆయన నమ్మినటువంటి శిష్యురాలు మగ్దలేని మరియా, వారందరూ వచ్చారు. కుడివైపున దూత నిలబడి పునరుద్ధాన ప్రకటన ఇస్తుంది. ఏమిస్తుందండి అక్కడ వారికి? పునరుద్ధాన ప్రకటన. ఎదిగో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఇప్పుడు చదివిన ప్రతి సందర్భంలో కూడా కుడివైపున నిలబడి ఉంటే ఆ బ్లెస్సింగ్ వేరుగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడి పూట తెలియజేస్తున్నాడు. అందుకే దావీదు సదాకాలం నేను యెహోవా యందు గురి నిలుపుచున్నాను, అలా నేను నిలుపుకున్నాను కనుకనే నా కుడి పక్కన నా దేవుడు ఎప్పుడు నిలబడ్డాడు. అందుకే నేను ఎప్పుడు కదలలేదు అంటున్నాడు. నేనంటున్నాను, దేవుని బిడ్డారా, నీ గురి యెహోవా యందు నిలుపగలిగితే ఎన్ని కష్టాలు, శ్రమలు, శోధనలు, ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ డెస్టినేషన్ మారకుండా దేవుని మీద ఆధారపడి ఆనుకొని బ్రతకగలిగితే ఆ ప్రభు కూడా నీ కుడి పక్కన నిలబడతాడు. ఆమేన్. తప్పకుండా మనుషులు ఎవ్వరు నీ పక్కన నిలబడకపోయినా, నిన్ను అభిమానించే స్నేహితులు నీ పక్కన నిలబడకపోయినా, నువ్వు సంపాదించే డబ్బు కూడా ఒకసారి నీకు దూరం అయిపోయినా, నీ కుడి పక్కన మాత్రం నువ్వు నమ్ముకున్న దేవుడు నిలబడి ఉంటాడు. చప్పట్లు కొట్టండి నమ్మిన వారు. ఆయన ఖచ్చితంగా నిలబడి ఉంటాడు. నిలబడి ఏం చేస్తావు ప్రభు అంటే, సమృద్ధి దీవెన పేతురికి ఇచ్చినట్లుగా నీకు సమృద్ధి దీవెన ఇస్తాడు. రెండోదిగా సమృద్ధి అభిషేకం, యెహెజ్కేలుకి ఇచ్చినట్టుగా సమృద్ధి అభిషేకంతో నింపుతాడు. ఏ కొరత నీకు రానివ్వడు. మూడోదిగా నీ కష్టకాలంలో దేవుడు నీకు ఒక నీడగా నిలబడతాడు. యోనాకు నీడగా నిలబడినట్లుగా ఆయన నీ కుడి పక్కన నిలబడితే ఒక నీడ. నాలుగోదిగా నీ ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు. ఐదోదిగా